జ్యోతి హెర్బల్ బ్యూటీ పార్లర్, విజయనగర్ కాలనీ, కొత్తగూడెం. కాంటాక్ట్ 9000303074. ఓం అస్మద్ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మనం తెలుగు నెలల ప్రకారముగా ప్రతి నెలలో ఉండేటువంటి 12 రాశుల యొక్క ఫలితాలను మనం తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఆషాఢ మాసం అనగా జూన్ 26 నుండి జూలై 24 వరకు ఆషాఢ మాసం. ఈ ఆషాఢ మాసంలో ఉండేటువంటి 12 రాశుల యొక్క ఫలితాలను మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ముందుగా మేషరాశి. చేయు పనులయందు ఆటంకములు, స్త్రీ మూలకముగా కొంత నష్టములు, గృహమందు కొన్ని కలహములు ఏర్పడుట, వేలను అతిక్రమించి భోజనాదులు, నిద్ర ఇటువంటివన్నీ కూడా వేలకు ఉండవు. వీళ్ళకి అనుకున్న పనులు కొంత చెడిపోయేటువంటి అవకాశాలున్నాయి. కొంత స్నేహం అంటే మిత్రులను కొంత దూరం పెట్టడం వల్ల వీళ్ళకి మంచి అనుకూలత ఉంటుంది. స్థిరత్వము లేకుండుటయు, మానసిక ఆందోళన, భూ గృహ వాహనాదులు విక్రయించుట, ప్రయాణముల యందు కొంత జాగ్రత్తగా మెలగటం మంచిది. కొంత ప్రమాదములు జరిగేటువంటి అవకాశం కూడా ఉంది వీరికి. ఆర్థిక ఇబ్బందులు, అపమృత్యు భయములు ఉన్నాయి కనుక వీరు కొంత ఈ నెల జాగ్రత్తగా ఉంటూ ఆంజనేయ స్వామి వారిని దర్శిస్తూ శ్రీమత్ సుందరకాండ పారాయణ చేసినట్లయితే వీరికి ఈ నెల కొంత మంచిగా ఉంటుంది. తరువాత రాశి వృషభ రాశి. వీరికి ఈ నెల శరీర బలము, కీర్తియు, ఉత్సాహము, బంధుమిత్రుల యొక్క కలయిక, అలాగే అనుకున్న పనులన్నీ కూడా తక్షణమే నెరవేరటం, నూతన వస్తువులు కొనుగోలు, మనస్సు యందు ఆనందము, ఉత్సాహము, నూతన కార్యక్రమములు చేయుట, సంగమనందు చక్కటి గౌరవ మర్యాదలు, సత్కారములు, ధర్మకార్యాచరణ, బంధుమిత్రుల యొక్క కలయిక, నూతన వ్యక్తుల పరిచయములు ఉండును. వృషభ రాశి వారికి ఈ నెల కొంత బాగా ఉంది. ఇక మిథున రాశి వారు. వీరికి కొంతవరకు మానసిక ఒత్తిడిలు, అదేవిధంగా అనుకున్నటువంటి పనులు ఆటంకములు కలగటం, శస్త్రచికిత్సలు, నమ్మిన వారే మోసం చేయటం, వాహన ప్రమాదములు, రాజా అగ్ని చోర బాధలు, అకాల భోజనము, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఆందోళనలు. వీరు కూడా మిత్రులను కొంత దూరంగా ఉంచడం వలన వీరికి కొంత అనుకూలత ఉంటుంది. ఏ పనిని చేపట్టినా సరే కొంత జాగ్రత్తగా మెలగటం మంచిది. వీరు కూడా ప్రతిరోజు సుదర్శన కవచం లేదా సుదర్శన అష్టకం అంటే శ్రీమన్నారాయణుడి యొక్క దక్షిణ అంటే కుడి చేతిలో ఉండేటువంటి చక్రరాజం అంటారు కదా, ఆ సుదర్శన స్వామిని ప్రార్థన చేసినట్లయితే వీరికి శుభాలు కలుగుతాయి. ఇక కర్కాటక రాశి. గృహమందు అనారోగ్యము, కలహము, చేయు పనులయందు కష్టములు, వృధా సంచారము, సంగమునందు గౌరవము లేకుండుట, ప్రయాణములయందు కొంత ఆటంకములు, సుఖము లేకుండుట, నమ్మిన వారి వలన మోసము జరుగుట, నూతన వ్యక్తుల పట్ల తగు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. భార్య పుత్రాదులతో కొంత వైరము, ధన వ్యయం అధికముగా నుండును. వీరికి కూడా కొంతవరకు మిత్రాదులు అంటే దుష్టులైనటువంటి స్నేహితులతో సావాసం వలన వీరికి కొంత ఈ నెల మంచిగా ఉండదు. కనుక వీరు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించినట్లయితే వీరికి ఈ నెల కొంత అనుకూలంగా ఉంటుంది. ఇక తర్వాత రాశి వారు సింహరాశి. ఈ సింహరాశి వారి యొక్క అనుకున్నటువంటి ప్రయత్న కార్యములు నెరవేరుట, సంగమునందు చక్కటి గౌరవము, కీర్తి, మనస్సునందు ఉల్లాసము, ధనధాన్య లాభము, నూతన వస్తు వాహన గృహ లాభములు, ప్రయాణములయందు చక్కగా కలిసి వస్తుంది. దేవతా దర్శనాదులు, నూతన వ్యక్తుల పరిచయము వలన, బంధుమిత్రుల కలయిక వలన, యజ్ఞయాగాది క్రతువుల వలన వీరికి సకల శుభాలు కలుగుతాయి. కనుక ఈ రాశి వారికి ఈ నెల
చాలా బాగుంది. తర్వాత రాశి కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి అధికారుల నుండి కొంత ఒత్తిడి, అధిక ధన వ్యయము, అపకీర్తి, బంధుమిత్రాదులతో కొంత విరోధము, అపమృత్యు భయము, శరీర అనారోగ్యత, సంఘమునందు చక్కటి గౌరవము కాపాడుకునే ప్రయత్నము చేస్తూ ఉంటారు. వృధా సంచారము, గృహమందు కలహము, శరీర పీడయు, ఉద్యోగాదులకు వ్యాపారస్తులకు కొంతవరకు చికాకులుగా ఉంటుంది. మధ్యవర్తిత్వము పనికిరాదు, అంటే మధ్యవర్తిగా ఉండడం అనేది తగదు. ఎవరికి కూడా మధ్యవర్తిగా చేయకూడదు, మీడియేటర్గా ఉండకూడదు, జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రతిరోజు కూడా వీరును సుదర్శన స్వామిని ప్రార్థన చేయడం, సుదర్శన అష్టకం, సుదర్శన కవచం, సుదర్శన దర్శనం చేయడం వలన వీరికి కొంతవరకు ఈ నెల బాగుంటుంది. తర్వాత రాశి తులారాశి. ద్రవ్య లాభము, మనస్సు యందు ఉత్సాహము, వస్త్ర లాభము, మంచి ఆరోగ్యము, బంధుమిత్రాదుల యొక్క కలయిక, నూతన వస్తువులు కొనుగోలు చేయడం, భూ గృహ ధన ధాన్య లాభాదులు, సంతోషం అధికము, ధర్మకార్యముల యందు ఆసక్తియు, నూతన వ్యక్తుల పరిచయములు, తీర్థయాత్ర ఫలప్రాప్తి కలుగును. ఈ రాశి వారికి ఈ నెల చాలా బాగుంది. తర్వాత రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదులందరికీ కూడా కొంతవరకు ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. అధిక ధన వ్యయము, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. మానసిక ఆందోళనము, అలాగే ఉద్యోగమునందు కొంత జాగ్రత్తగా మెలగటం మంచిది. చేయు వృత్తి యందు కొంతవరకు నష్టములు ఏర్పడతాయి. నమ్మిన వారి వలన మోసము జరుగుతుంది కనుక జాగ్రత్త వ్యవహరించడం మంచిది. ప్రయాణముల యందు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, కొంతవరకు ప్రమాదములు ఏర్పడే అవకాశం ఉంది. శస్త్రచికిత్సయు, అపమృత్యు భయములు ఉన్నందువలన వీరు ప్రతినిత్యము కూడా ఆంజనేయ స్వామి వారిని దర్శించి శ్రీమద్ సుందరకాండ పారాయణ చేసినట్లయితే వీరికి కొంతవరకు ఈ నెల బాగుంటుంది. తర్వాత రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వారికి కూడా నూతన పనులు తలపెట్టుట, వ్యాపారములందు లాభములు, గృహము కొనుగోలు, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, మనస్సు యందు సంతోషము, మంచి ఆరోగ్యము, నూతన వ్యక్తుల యొక్క పరిచయము, బంధుమిత్రముల కలయిక, స్త్రీ మూలకముగా కొంతవరకు ధనలాభముండును. ఈ ధనస్సు రాశి వారికి కూడా ఈ నెల కొంతవరకు బాగుంది. తర్వాత రాశి మకర రాశి. ఈ మకర రాశి వారికి చూసినట్లయితే ప్రయత్నించినటువంటి కార్యములన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి. ద్రవ్య లాభములు, నూతన పనులు తలపెట్టుట, భూగృహ వాహన ములయందు విశేషమైనటువంటి యొక్క లాభాదులు, అలాగే మనస్సు యందు చక్కటి ఆనందము, బంధుమిత్రాదుల యొక్క సమాగమనము, సంతోషము, పుణ్యతీర్థ దర్శనము, యజ్ఞయాగాది క్రతువులలో పాల్గొనుట, నూతన వ్యక్తుల పరిచయము, దేవతా దర్శనములు ఉండును. మకర రాశి వారికి కూడా ఈ నెల బాగుంది. కుంభరాశి వారికి చూసినట్లయితే ఈ రాశి వారికి ఈ నెల సంఘమునందు కీర్తి, మనోల్లాసము, ఉద్యోగస్తులకు చక్కటి ప్రమోషన్లు, ప్రయాణముల యందు లాభము, గృహ వస్త్ర లాభము, ప్రయత్నించిన కార్యములు నెరవేరుట, ధనధాన్య సమృద్ధియు, నూతన వ్యక్తుల పరిచయములు, పుణ్యతీర్థ సందర్శనములు ఉండును. ఈ రాశి వారికి కూడా ఈ నెల చాలా బాగుంది. ఇక చివరి రాశి మీనరాశి. మానసిక ఒత్తిడిలో అధికముగా నుండును, చేయు పనుల యందు కొంత ఆటంకములు, నమ్మిన వారి వలన మోసములు, వాహన ప్రమాదములు, శస్త్రచికిత్సలు, రాజ చోర అగ్ని బాధలు, ఆర్థిక ఇబ్బందులు, అకాల భోజనములు, అకాల నిద్రయు, చేయు పనుల యందు కొంతవరకు ఆటంకములు ఏర్పడుట, చెడ్డవారితో స్నేహము కుంగిపోవటము, భయం అధికముగా నుండును కనుక కొంతవరకు మిత్రాదులను దూరంగా ఉంచడం చాలా మంచిది. ఎవరి మాట అంటే పక్కవారి మాటలు వినడం వలన కొంత చెడిపోయే అవకాశం ఉంది కనుక మన మనస్సుని, మన బుద్ధిని మన దగ్గర ఉంచుకొని అవి చెప్పినట్టుగా పనులు చేసినట్లయితే వారు బాగుంటారు. సంఘమునందు గౌరవము కాపాడుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు కనుక వీరికి కూడా ఈ నెల కొంత ఇబ్బందిగా ఉండడం వలన వీరు ప్రతిరోజు కూడా సూర్య నమస్కారములు చేస్తూ ఆదిత్యుణ్ణి అనగా సూర్య భగవానుణ్ణి ప్రార్థిస్తూ ఆదిత్య హృదయం చేసినట్లయితే వీరికి కొంతవరకు ఈ నెల బాగుంటుంది. ఇవి ఈ యొక్క ఆషాఢ మాసములో 12 రాశి వారికి ఉండేటువంటి ఫలితములు. జై శ్రీమన్నారాయణ.